నెక్స్ట్ ప్రాణాయామం నేర్చుకుందాం. అవకాశం ఉన్న వాళ్ళు వజ్రాసనం, లేని వాళ్ళు సుఖాసనం. ఎస్ రెడీ. ఈ ఎల్ షేప్ ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి నేను చెప్పినట్టుగా పూరకం అన్నప్పుడు గాలి పీల్చుకోవాలి, కుంభకం అన్నప్పుడుగా ఆపాలి, రేచకం అంటే వదిలేసేయాలి, శూన్యకం అంటే ఉండాలి. ఇలా పెట్టండి. పూరకం గాలి పీల్చుకోండి, కళ్ళు మూసుకొని చేయాలి. పూరకం గాలి పీల్చుకోండి, కుంభకం ఆపండి, రేచకం వదిలేసేయండి, కంఠం ద్వారా శబ్దం చేస్తూ శూన్యకము. రేచకం వదిలేసేయండి, శూన్యకము. పూరకం గాలి పీల్చుకోండి, కుంభకం ఆపండి, రేచకం వదిలేసేయండి, శూన్యకము. పూరకం గాలి పీల్చుకోండి, కుంభకం ఆపండి, రేచకం వదిలేసేయండి, శూన్యకము. కళ్ళు తెరవండి. నెక్స్ట్ కనిష్ట విభాగ మధ్యమ విభాగ ప్రాణాయామం. ఇక్కడ పద్మాసనం. కళ్ళు మూసుకోండి, పూర్తి శ్వాస వదిలి శూన్యకం నుండి పూరకం గాలి పీల్చుకోండి, కుంభకం ఆపండి, రేచకం వదిలేసేయండి, శూన్యకము. పూరకం గాలి పీల్చుకోండి, కుంభకం ఆపండి, రేచకం వదిలేసేయండి, శూన్యకము. పూరకం గాలి పీల్చుకోపండి, రేచకం వదిలేసేయండి, శూన్యకము. నెక్స్ట్ జ్యేష్ఠ విభాగ ప్రాణాయామం. గర్వచారి. పూర్తి శ్వాస వదిలి శూన్యకంలో ఉండండి. పూరకం గాలి పీల్చుకోండి, కుంభకం ఆపండి, రేచకం వదిలేసేయండి, శూన్యకము. పూరకం గాలి పీల్చుకోండి, కుంభకం ఆపండి, రేచకం వదిలేసేయండి, శూన్యకము. నెమ్మదిగా చేతులు తీసుకొచ్చి ముందర పెట్టండి. 1 గాలించుకోవాలి. 1 2 3. మళ్ళీ ఒకసారి గాలించుకోండి. 2 3. వజ్రాసనం నుంచి బయటకు వచ్చేయండి. ఫిష్ టెక్నిక్. ఏమన్నా అవకాశం ఉంటే ఈ కనీసం ఈ ప్రాణాయామం చేస్తూ సెకండ్ టైం చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, మేరుదండ, పూర్ణముద్ర చేసి దౌతి చేసేస్తే మీకు ఫుల్ఫిల్గా ఇప్పుడు ఇంతకుముందుకున్న ఎనర్జీ ఎంత ఉందో అంత వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యమ విభాగం చేసినప్పుడు ఊపిరితిత్తులు ఉన్న మధ్య భాగం ఉండి నాభి నుంచి కంఠం వరకు ఉండే భాగాలు మొత్తం యాక్టివేట్ అవుతాయి. జ్యేష్ఠ విభాగ ప్రాణాయామం చేసినప్పుడు ఇప్పుడు మనకు జర్నల్గా ఎడైక్ వస్తుంది కదా, అది మొత్తం కావడానికి అది ఉపయోగపడుతుంది. క్లాస్ పెట్టండి ఒకసారి. నెక్స్ట్ తాత్కాలికంగా వచ్చే దానికి మామూలుగా వచ్చిన వాళ్ళు పద్మాసనం వేసుకోండి, సుఖ ప్రాణాయామం నేర్పిస్తాం. రాని వాళ్ళు సుఖాసనంలో ఉండండి, వచ్చిన వాళ్ళు అర్ధ పద్మాసనం వేసుకోండి. సుఖ ప్రాణాయామం అంటాం. చేతులలో ఒక్కటి పెట్టుకోండి. కుడి ద్వారా ఇలా గాలి తీసుకొని ఎడమ ద్వారా తీసుకొని కుడి ద్వారా వదలాలి, కుడి ద్వారా తీసుకొని ఎడమ ద్వారా వదలాలి. సుఖ ప్రాణాయామం అంటాం. దీన్ని మామూలుగా తాత్కాలికంగా జరిగే అలజడి నివృత్తి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒళ్ళో ఇలా పెట్టుకున్న తర్వాత కుడి ద్వారా కుడి రంధ్రాన్ని మీయండి, ఎడమ ద్వారా గాలి తీసుకోండి. చిటికనేల ద్వారా ఇక్కడ నుంచి పిలుచుకుని అక్కడి నుంచి ఇక్కడ అలాగే తీసుకుని నెమ్మదిగా పెట్టుకోవాలి, నెమ్మదిగా వదలాలి. ఆల్టర్నేట్ చేస్తూ ఉండాలి. టేక్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఒళ్ళో ఉండాలి, కుడి చెయ్యి ముక్కు పైన ఉండాలి. నానా రైట్ హ్యాండ్తో చేయాలి. అలాగే ఆల్టర్నేట్ చేస్తుండాలి. ఎడమ ద్వారా తీసుకోవాలి, కుడి ద్వారా ఉండాలి, కుడి ద్వారా తీసుకొని ద్వారా వదిలేసి మళ్ళీ సంబంధించిన ఎక్సర్సైజ్. లైఫ్ లాంగ్ మనం అద్దాలు పెట్టుకోకూడదంటే ఏం చేయాలి, అద్దాలు వస్తే ఏం చేయాలి అనే దాని గురించి ఈ మధ్య మనకు 30 years దాటే వరకే అద్దాలు, చిన్నపిల్లలకు కూడా అద్దాలు వచ్చే అవకాశం ఉంది. విటమిన్స్ లోపంకి వెళ్ళి చేతులు ఇలా పెట్టుకోండి. సుఖాసనంలో కూర్చున్న చేతులు ఇలా పెట్టుకొని మిడిల్ ఫింగర్ ఈ మధ్య వేలుని ఇలా తీసుకోండి. ఒకసారి రైట్ అన్నప్పుడు రైట్ తీసుకుపోతూ ఉండాలి. కళ్ళు ఇలా ముఖం స్ట్రేట్గా ఉండి ఓన్లీ కళ్ళు మాత్రమే తిప్పాలి. రైట్. ఇదే వేలు లెఫ్ట్, ఎంత వీలైతే అంత. మళ్ళీ రైట్. సో
అలాగే కంటిన్యూషన్ చేయాలి. నెమ్మదిగా పీల్చుకోవాలి, నెమ్మదిగా వదలాలి. తల నేల వైపు వాల్చండి. ఒక 5 సెకండ్లు కళ్ళు తెరవండి, మళ్ళీ మూసుకోండి. కొంచెం తల పైకనండి, మళ్ళీ ఒక 5 సెకండ్లు తెరవండి, మళ్ళీ కళ్ళు మూసుకోండి. తల స్ట్రేట్ చేసుకోండి, కళ్ళు తెరవండి. జయ గురుదేవ్. జయ గురుదేవ్. చేతులు ఇలా అనుకోండి, ఇలా ఇలా అనుకోండి. పద్మాసనం బయటికి వేసేయండి. అర్ధ పద్మాసనం. అమ్మమ్మ ఎంతమంది కాళ్ళు రిలాక్స్ అయ్యింది. ఇలా పెట్టుకోండి. కాళ్ళ పైన ఫ్రంట్ అన్నప్పుడు 5 వేలు ఫోల్డ్ చేస్తే ముందరికి ఇలా కొంచెం పెట్టుకోండి. లెఫ్ట్ రైట్ చేయండి. వన్ టూ 2 కాళ్ళు. ఇలా నెక్స్ట్ సూర్యనమ ప్రణామాసనం. మీరు చూడండి ఒకసారి. హస్తోత్తానాసనం. చేతుల్లో పెట్టుకొని ఎంత వీలైతే అంత వ్యక్తికి మోకాలు వచ్చుకుందాం. చూడండి. నెక్స్ట్ పాదశాసనం. శ్వాస వదులుతుంది. అశ్వచంచలాసనం, పర్వతాసనం, అష్టాంగాసనం, భుజంగాసనం, రిపిటేషన్. పర్వతాసనం, అశ్వచంచలాసనం, పాదస్థాసనం, హస్త ఉత్తానాసనం, నమస్కారం, ప్రణామాసనం. 12 ఇట్లా రిపీట్ అవుతూ ఉంటాయి. మీరు సేమ్ యాంగిల్ ఇప్పుడు ఇలా ఉండరు కదా, అందరు ఇటువైపు చూడాలి. ఇలా చూసుకుంటే తగలకుండా. ఉత్తానాసనం, బ్యాక్, పాదస్థాసనం, అశ్వచంచలాసనం, వెనకాల రిపిటేషన్. పర్వతాసనం, తల మోకాలను అందుకునేటట్టు. అష్టాంగాసనం, మోకాలు ఆల్చాలి, గదవ వాల్చాలి, ఛాతి వాల్చాలి, మనం కొంచెం పైకి. నెక్స్ట్ భుజంగాసనం. వెరీ గుడ్. నెక్స్ట్ రిపిటేషన్. పర్వతాసనం, తల మోకాలు చూసినట్టుగా ఉండాలి. నెక్స్ట్ అశ్వచంచలాసనం. నెక్స్ట్ పాదస్థాసనం. నెక్స్ట్ హస్తోత్తానాసనం, ప్రణామాసనం. క్లాప్స్. ఇంకొకసారి వేద్దాం. ప్రణామాసనం, హస్తోత్తానాసనం, పాదస్థాసనం, అశ్వచంచలాసనం, పర్వతాసనం, అష్టాంగాసనం, భుజంగాసనం, పర్వతాసనం, అశ్వచంచలాసనం, పాదస్థాసనం, హస్తోత్తానాసనం, ప్రణామాసనం. క్లాస్. శ్వాస వదులుతూ తల మోకాలు కనుక్కోవాలి. అశ్వచంచలాసనం, పర్వతాసనం, అష్టాంగాసనం, భుజంగాసనం, రిపిటేషన్. పర్వతాసనం, అశ్వచంచలాసనం, పాదస్థాసనం, హస్తోత్తానాసనం, ప్రణామాసనం. అలాగే దూరం ఉండాలి. చేతులు వెళ్ళేకల ఆకాశం చూసినట్టు ఉండాలి. ఒక వస్తువు పెట్టినట్టు ఉండాలి. చేతులు వెళ్ళేకల ఉండాలి. ఆకాశాన్ని చూస్తున్నట్టు ఉండాలి. కాలికి మధ్యన కూర్చున్న దూరం ఉండాలి. బాడీ మొత్తం ఒక వస్తువు పెట్టినట్టు శ్వాస పైన ధ్యాస పెట్టి శ్వాస గాఢంగా పీలుస్తూ వదులుతూ ఉండాలి.
ఇట్లేసి ఇక్కడ ఈ కాళ్ళు అడి ఓకే నువ్వే రెడీ 1 2 3 1 2 3 4 నెమ్మదిగా ఎడమవైపు తిరగండి ఎడమ చేయి దిండులా వేసుకోండి फोटो ना को भी दिखाएगा గరుడాసనం అనేది ఆపోజిట్ ఎలా అంటే సేమ్ యాజ్ ఈజ్గా ఇంతే సింపుల్ ఇలా పడుకున్న తర్వాత 1.5 తీసుకోవాలి 2.5 తీసుకొని ఇలా వేయాలి ఇలా వేసి ఫ్రంట్ బ్యాక్ చేయాలి మనకు అవకాశం ఉంది చేసిన తర్వాత లెఫ్ట్ రైట్ చేయాలి ఇవి రెండు చేసిన తర్వాత మీకు 41 డేస్ తర్వాత ఈ సైడ్స్ అనేది ఉండదు ఫ్రంట్ ఉండదు ఇది మొత్తం పోతుంది ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం మనం ఎప్పుడో ఇష్టపెట్టిన సాధన ఒకటేసారి చేయకూడదు ఫస్ట్ ఎంతసేపు చేయాలి 5 సెకండ్స్ చేయాలి మీరు వేసిన అవకాశం అంటారు ఏమంటారు మీరు చాలామంది ఏం చేసారు అనేది మీకు అందరికీ తెలుసు అదంత ఈజీగా రాదు ఇలా ఉన్నది చాలామంది ఇలా పెడుతున్నారు ఇలా పెడితే బ్యాలెన్స్ ఉండదు మెడ ఎప్పుడైతే ఇలా ఉంటామో ఈయన స్టమక్ పైన ఒత్తిడి జరుగుతుంది నేను కూడా స్వీట్ మీకంటే చాలా లావు ఉండేటుంది స్వీట్ 80 ఉంటుండే ఇప్పుడు 63 ఉంటే అందరు ఏదో రకంగా అంటారు అనడానికి అది జరిగినా మీకు అందరికీ వేడి తగ్గాలని ఉందా నేను తగ్గిన చాలామంది నన్ను చూసిన వాళ్ళే ముందు చూసిన వాళ్ళే తర్వాత చూసిన వాళ్ళే అందరూ ఒకసారి క్లాస్ పెట్టండి బ్యాక్ సైడ్కి వెళ్ళి వి షేప్లో ఉండాలి 42 రకాల బెనిఫిట్స్ ఉంటాయి వజ్రాసనం వేస్తే ఏం చేయాల్సిన అవసరం లేదు వి షేప్లో పాదాలు ఉండాలి వెన్ను నిటారు ఉండాలి భుజాలు ఇలా ఉందిగా సమాంతరంగా ఉండాలి బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి కాలికి మధ్యన 4 వేళ్ళ విడం ఉండాలి బాడీ విశ్రాంతిగా ఉండాలి బాడీ స్ట్రైట్గా ఉండాలి దీన్ని వజ్రాసనం బయటకు వచ్చేటప్పుడు ఫిస్ట్ టెక్నిక్ సడన్గా ఇక్కడ నర్వ్స్ అన్నీ లాక్ అయి ఉంటాయి కాబట్టి ఒక 1-2 టైమ్స్ ఇలా అన్న తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకుని వచ్చి ఇది చేయాలి వజ్రాసనంలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే భోజనం చేస్తూ మన దాని ఇక్కడ ముస్లిం సోదరులు ఉంటే భోజనం చేస్తూ వజ్రాసనంలో భోజనం చేయొచ్చు వజ్రాసనం కూర్చొని భోజనం చేయొచ్చు 5 అంటే మనకు 5,000 ఆసనాలు 10,000 ఆసనాలు అని చెప్తారు ఆసనాలలో ఎన్ని రకాలున్నా అన్నిటికి మించిన రారాజు ఏదైతుందో వజ్రాసనం మీరు ఏదైనా సరే మీకు ఏకాగ్రత కుదరాలంటే వజ్రాసనంలో కూర్చోవాలి తిన్న జరగాలంటే వజ్రాసనంలో కూర్చోవాలి ఏదైనా మీకు నచ్చిన ప్రోగ్రామ్ చూస్తున్నా వజ్రాసనంలో కూర్చుంటే 5 minutes to 10 minutes కూర్చుంటే డైలీ మీరు చేసిన ఏదైనా స్టమక్లో ఉన్నా కానీ బ్రెయిన్లో ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ అవుతుంది కాబట్టి కమ్ టు వజ్రాసనం ఎలా రావాలనేది పైన టు టైట్ ఉన్న వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ కాకుండా మామూలుగా వచ్చేయండి ఎక్కువసేపు ఎంతసేపు ఉండగలిగిన అంతసేపు ఉండండి నియమాలు చెక్ చేసుకోండి ప్లాన్ బీ కాన్సన్ట్రేషన్ మనకు ఏదైతే ఉందో ఏకాగ్రత కుదురుతుంది అందరు కూర్చున్నట్టేనా చేతులు ఇలా పెట్టండి ఇలా చెప్పి ఇలా ఆనెస్టీగా పెట్టండి ఆనియాలి తొడలపైన ఇది ఆనిన తర్వాత ఎక్కడ వెళ్తే అక్కడ పోండి వెరీ గుడ్ ఎక్కడ నొక్కుతుంది ఇక్కడ నొక్కపోతుంది ఇక్కడ ఇలా టర్కీ టవల్ కానీ ఏదైనా వేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్ పద్మాసనం ఈ కాలు ఇక్కడ వచ్చి ఉంటుంది ఇది ఇక్కడ వచ్చి ఉంటుంది ఈ 2 చేతులు వచ్చి ఇట్లా ఉంటాయి ఇదేనా స్టిల్ వచ్చిన వాళ్ళు పద్మాసనం ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ వెళ్ళిపోయింది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇలా ఉండాలి స్టిఫ్గా ఉండాలి ఎడం చేయి తీసుకోండి ఎడం చేయి ఇలా ఒళ్ళు ఆనించండి దీనికి ఇలా ఫోల్డ్ చేస్తూ కొద్దిసేపు మెడిటేషన్ అంటే ఏంది ధ్యానం అంటే ఏంది అనేది నేర్పిస్తా ఇలా ఆనిచ్చి ఇలా ఒళ్ళు పైన అర్ధపద్మాసనం ఇబ్బంది ఉన్న వాళ్ళు అర్ధపద్మాసనం లేని వాళ్ళు సుఖాసనం నెమ్మదిగా కళ్ళు మూసుకోండి శ్వాసను ఒకసారి గట్టిగా పెంచుకోండి మళ్ళీ వదిలేసేయండి
గాలి పీల్చుకున్నప్పుడు సో అని వస్తుంది, వదిలినప్పుడు హమ్ అని వస్తుంది. దాన్ని గమనించండి. గట్టిగా పీల్చుకొని వదులుతా ఉన్నాను. గట్టిగా నిలుచుకోవాలి, పూర్తిగా నిలుచుకోవాలి, వదలాలి. వీడియో సో హమ్ నేను అన్నప్పుడు నిలుచుకోవాలి, సో అన్నప్పుడు నిలుచుకోవాలి. హమ్ సో గాలిని నెమ్మదిగా చేతులంతా ఒళ్ళో పెట్టుకోవాలి. శ్వాసని ఇప్పుడు గమనిస్తూ ఉండాలి. ఓన్లీ శ్వాసను గమనిస్తూ ఉండాలి. శ్వాస మీద ధ్యాస ఉండాలి. శ్వాసను గమనిస్తూ ఉండాలి. వెరీ గుడ్. కళ్ళు వస్తుందా? కళ్ళు మూసుకుందా? అలాగే కంటిన్యూషన్ చేయండి. ఓన్లీ ఇప్పుడు శ్వాస పైనే ధ్యాస ఉంచాలి. శ్వాసనే గమనిస్తూ ఉండాలి. దీన్నే ధ్యానం అంటాం, మనం మెడిటేషన్ అంటాం. మనకి ఏకాగ్రత కుదరగల తాత్కాలిక అలజడిగా అది కూడా. అలాగే శ్వాసపైనే ధ్యాస ఉంచాలి. శ్వాసను గమనిస్తుండాలి. విశ్వాసం తీసుకోకని. సో ఫ్రంట్ లెఫ్ట్ బ్యాక్ రైట్ అట్లా 5 టైమ్స్ తిప్పండి. తర్వాత ఆపోజిట్ సైడ్. వెరీ గుడ్. నెమ్మదిగా కళ్ళు తెరిచి క్లాస్ పెట్టండి. ఎలా ఉన్నారు? ఒక్కసారి అడిగినప్పుడు ఒక్కసారి చెప్పాలి, రెండోసారి అడిగినప్పుడు 2 సార్లు చెప్పాలి, మూడోసారి అడిగినప్పుడు 3 సార్లు. How are you? Fine. Jose, how are you? Fine. Very good. Ready? Left, right, left, right, left, right, left, right, left, right. 1, 2, 1, 2, 1, 2, 1. Stop. 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1. పెదాలు మూసుకోండి. నెమ్మదిగా కూర్చోండి. అలాగే అందరికి వచ్చి ఆత్మ వచ్చి ఇలాగే కాలు పెట్టుకోండి. ఎడం కాలు స్ట్రేట్ పెట్టండి, కుడి కాలు ఫోల్డ్ చేసుకోండి, చేతులు పక్క పెట్టండి. ఎడమ కాలు స్ట్రేట్గా ఉండాలి, కుడి కాలు ఫోల్డింగ్లో ఉండాలి. శ్వాస వదులుతూ బొడ్డునే అనుకోవాలి, తల మోకాలు అనుకునే రీతిగా ఉండాలి. 2, 3 మళ్ళీ శ్వాస తీసుకుంది. 4, 1, 2. కాలు మార్చుకోండి, కుడి కాలు మార్చుకోండి. 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. రెండు కాళ్ళతో చేద్దాం. ఒకసారి 1, 2, 3, 4. శ్వాస వదులుతూ 2. ఇంకా తల ఉంచుకోవాలి, అట్లాగే ఉండాలి. 3, 4. టేక్ యువర్ రైట్ హ్యాండ్. వెరీ గుడ్. ఎవ్రీ 1 పర్సన్ ఇస్ బెస్ట్. బాగా చేస్తారు. శభాష్. చిన్నగా ముందలేదో అడ్డం వస్తుంది. ఏమొస్తుంది? అంతా ఇన్ని రోజులు కష్టపడి పెంచింది కాబట్టి దాన్ని ఎలా ఒక 41 డేస్లో 0 చేసుకోవచ్చని చెప్తాను. ఒక రోజులో మనం 0 చేసుకోవచ్చు. ఎలా అనేది చెప్తాను. ఫస్ట్ నేను వేస్తాను, ఒకసారి చూడండి. దీన్ని నౌకాసనం అంటాం. నౌకాసనం ఉన్నప్పుడు 1, 2, 3, 4 స్టెప్స్ ఉంటాయి కామన్గా. 1 అన్నప్పుడు ఇక్కడ నుంచి లేపాలి, 2 అన్నప్పుడు 3 ఉండి బొడ్డున వేలు తల ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. నేను కౌంట్ వేస్తూ ఉంటాను. దాన్ని బట్టి డౌన్ అన్నప్పుడు 1, 2, 3 ఇలా ఉండాలి. ఇలా మీరు 180 సెకండ్స్ 3 నిమిషాలు ఉండగలిగితే ముందర ఇది ఉండదు. మీరు 3 నిమిషాలు మీరు ఉండాలన్నా ఇది ఉండాలన్నా డిసైడ్ ఫర్ యూ. వెరీ గుడ్. జై
రాయగలేదు అందరికి అంత బాగుంది. ఇది 40 నిమిషాలు ఇది వేపిస్తే అయిపోతుంది. మంచిగా అనుకుంటా. SOD 1 వెరీ గుడ్ 2 3 అప్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 స్టాప్. మీరు అలాగే వండు. ఇలా ఉంది కదా, ఇది ఈ రేంజ్లో ఉండాలంటే ఒక ఫీట్ బైక్ ఉండాలి. ఇది ఈడు ఉంటుంది, ఇది ఆల్రెడీ ఆని ఉంటుంది. ఇది ఉందా బటక్స్ పైన ఇలా వచ్చిన తర్వాత డౌన్ చేయాలి. మీరు 5 సెకండ్స్ ఉన్నా పర్లేదు, ఎంత ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఏం చేస్తాం, ఓన్లీ బటక్స్ పైనే ఉండాలి. అసలు 1 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 స్టాప్. పెదాలు వేసుకోవాలి. పెదాలు ఫ్రంట్ లెఫ్ట్ బ్యాక్ రైట్ అట్లా 5 టైమ్స్ తీసుకోండి. తర్వాత ఆపోజిట్ సైడ్. వెరీ గుడ్. నెమ్మది కళ్ళు తెరిచి క్లాస్ పెట్టండి. ఎలా ఉన్నారు? ఒక్కసారి అడిగినప్పుడు ఒక్కసారి చెప్పాలి, రెండోసారి అడిగినప్పుడు 2 సార్లు చెప్పాలి, మూడోసారి అడిగినప్పుడు 3 సార్లు. How are you? Fine. George say, how are you? Fine. Very good. Ready? Left, right, left, right, left, right, left, right, left, right. 1 2 1 2 1 2 1. Stop. 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1. పెదాలు మూసుకోండి, నెమ్మదిగా కూర్చోండి. అలాగే అందరికి వచ్చి రాకుండా వచ్చి ఇలాగే కాలు పెట్టుకోండి. ఎడం కాలు స్ట్రేట్ పెట్టండి, కుడి కాలు ఫోల్డ్ చేసుకోండి, చేతులు పక్క పెట్టండి. ఎడమ కాలు స్ట్రేట్గా ఉండాలి, కుడి కాలు ఫోల్డింగ్గా ఉండాలి. శ్వాస వదులుతూ బొడ్డున అనుకోవాలి, తల మొదలనుకునే రీతిలో ఉండాలి. 2 3 మళ్ళీ శ్వాస తీసుకుంది. 4 1 కాలు మార్చుకోండి, కుడి కాలు మార్చుకోండి. 2 3 4 1 2 3 4 1 2 3 4. 2 కాళ్ళతో చేద్దాం. అసలు 1 3 4 1 2 3 4. శ్వాస వదులుతూ 2 ఇంకా తల ఉంచుకోవాలి, అట్లాగే ఉండాలి. 3 4. టేక్ యువర్ రైట్ హ్యాండ్. వెరీ గుడ్. ఎవ్రీ 1 పర్సన్ ఇస్ బెస్ట్. బాగా చేస్తారు. శభాష్. చిన్నగా ముందలేదో అడ్డం వస్తుంది. ఏమొస్తుంది? అంతా ఇన్ని రోజులు కష్టపడి పెంచింది కాబట్టి దాన్ని ఎలా ఒక 41 డేస్లో 0 చేసుకోవచ్చో చెప్తాను. ఒక రోజులో మనం 0 చేసుకోవచ్చు. ఎలా అనేది చెప్తాను. ఫస్ట్ నేను వేస్తాను, ఒకసారి చూడండి. దీన్ని నౌకాసనం అంటాం. నౌకాసనం ఉన్నప్పుడు 1 2 3 4 స్టెప్స్ ఉంటాయి కామన్గా. 1 అన్నప్పుడు ఇక్కడ నుంచి లేపాలి, 2 అన్నప్పుడు 3 ఉండి బొటన వేలు తల ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. నేను కౌంట్ వేస్తూ ఉంటాను. దాన్ని బట్టి డౌన్ అన్నప్పుడు 1 2 3 ఇలా ఉండాలి. ఇలా మీరు 180 సెకండ్స్ 3 నిమిషాలు ఉండగలిగితే ముందర ఇది ఉండదు. మీరు 3 నిమిషాలు మీరు ఉండాలన్నా ఇది ఉండాలన్నా డిసైడ్ ఫర్ యూ. వెరీ గుడ్. జై
అది రాయగలేదు అందరికి అంత బాగుంది. ఇది 40 నిమిషాలు ఇది వేపిస్తే అయిపోతుంది. మంచిగా అనుకుంటాం. SOD 1 వెరీ గుడ్ 2 3 అప్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 స్టాప్. మీరు అలాగే వండు. ఇలా ఉంది కదా, ఇది ఈ రేంజ్లో ఉండాలంటే ఒక ఫీట్ పైకి ఉండాలి. ఇది ఈడు ఉంటుంది, ఇది ఆల్రెడీ ఆని ఉంటుంది. ఇది ఉందా బటక్స్ పైన ఇలా వచ్చిన తర్వాత డౌన్ చేయాలి. మీరు 5 సెకండ్స్ ఉన్నా పర్లేదు, ఎంత ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఏం చేస్తాం, ఓన్లీ బటక్స్ పైనే ఉండాలి. అసలు 1 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 స్టాప్. పెదాలు వేసుకోవాలి. పెదాలు నెమ్మదిగా ఇలా ఎడం వైపు తిరిగి కాళ్ళు ఇలా తీసుకుని రిలాక్స్. ఇలా ఊపాలి. ఇది నేల కాని దాకా ఊపాలి. సెకండ్ టైం ఇలా కిందికి వెళ్తే ఇలా కిందికంటే ఆటోమేటిక్గా పైకి వచ్చేసాయి. 1 2 1 మీరు కిందికి 1 చేయగలిగితే 2 ఆటోమేటిక్గా. ఇప్పుడేం సార్ ఇట్లా పట్టుకోండి. ఎలా ఉన్నారంటే కాలు ఎలా ఉన్నారు కిందికి ఆనాలి. ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు. ఇప్పుడు పై భాగంలో పెట్టి కాళ్ళు వేళ్ళ పైన నిలబడాలి. అప్ అప్ ఒక 4 అడుగులు ముందరికి. 1 2 3 4 3 2 1. సెల్ ఫోన్లు చూసుకోండి. సెల్ ఫోన్లు ఏమన్నా ఉంటే తొక్కకుండా తీసుకోండి. 2 3 4 4 3 2 1. ఇప్పుడు ఇట్లా ఇలా 2 3 4 4 3 2 1. ఇది అందరికి వచ్చింది. ఇది రావాలి. ఇది ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా రావాలంటే ఇలా పెట్టాలి. ఇవన్నీ గుర్తుందా? ఇంకొంచెం ఉండాలి. 1 2 3 4 4 3 2 1. వెరీ గుడ్. క్లాప్స్ అన్నా ప్రతిసారి క్లాప్స్ అన్నప్పుడు గట్టిగా గట్టిగా గట్టిగా. ఓకే ఓకే ఓకే. ఇలా తీసుకోండి. ప్రాణశక్తి అన్నా ఈ ప్రాణశక్తిని ఎక్కడ పంపించాలన్నా యోగా ద్వారా పంపించవచ్చు. యోగా అంటే కలయిక. కనబడుతుంది ఏమైనా అస్కంతం ఉందా? ఈ ప్రాణశక్తి ఎలా పంపించాలని ఒక 2 నిమిషాల్లో నేర్పిస్తాను. ఇప్పుడు సమయం 7:05 అయితే రైట్. మీరు ఇలా థమ్స్అప్ పెట్టారు అనుకోండి, ఇది చాలని అర్థం. సపోర్ట్లు పెట్టుకుంటా. టేక్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ రైట్, చేతులు 2 తీసుకోండి. ఇలా ఊపండి, రింగండి, శుభాషం కొట్టుకోండి. వెరీ గుడ్. 1 ఇలా తీసుకోండి. 2 3 ఇలాగే ఉండాలి సాయంత్రం వరకు. 40 3 2 1. 1 2 3 4. ఇప్పుడు ఏంటంటే 1 2 3 4. వెరీ గుడ్. కాలు మార్చుకోండి. 1 2 3 4. అప్ 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 డౌన్ అప్ అప్ డౌన్ అప్ 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 డౌన్. Into push-up. Half sitting. 1 2 1 2. Full sitting. 1 2 1 2. మోకాళ్ళ దగ్గర ఇలా తీసుకోండి. 5 times right angle, opposite right angle. నడుము దగ్గర తీసుకోండి. శ్వాస వదులుతూ మోకాలు కలగాలి. 2 బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్. Now left
లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. రౌండ్ తిప్పండి. చాలా బాగుంది. ఆపోజిట్ తిప్పండి. కాలు కొంచెం ఎడం చేసుకొని నాభి పైన కుడి చేయి పెట్టుకోండి. ఎడం చేయి పిడికిలు చేసుకొని మూమెంట్ చేయండి. స్టడీ అప్ డౌన్ అప్. ఇలా రౌండ్గా ఒక 5 టైమ్స్ తిప్పండి. నానా జైన్గా నీకు ఎక్కడ వీలుంటాడు నిన్నే చెప్పేది. ఆపోజిట్ సైడ్ 5 టైమ్స్. చేయి మార్చుకోండి. 1 2 3 4 5. ఆపోజిట్ 1 2 3 4 5. చేతులు వేసుకోండి. 1 1 1 1 1. 1 2 3 4. 1 2 3 1 2 3 1 2 3. 3 times fold here. 1 2 3. Opposite. 1 2 1 2 1. Steady. 1 2 1 1 2. Round తిప్పండి. 1 2 1 2. Opposite. ఇప్పుడు మెడ ఎక్సర్సైజ్ చేయాలి. నెమ్మదిగా చేయాలి. కాలు వెడం పెట్టుకోవాలి. చేతులు ఇలా సపోర్ట్ చేయాలి. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఇప్పుడు రౌండ్ తిప్పుదాం. కళ్ళు మూసుకొని ఉండాలి. గదవ చాటి ఒకసారి దాని నుంచి స్టార్ట్ చేద్దాం. అందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. జై గురుదేవ్ అనండి. జోర్సే జై గురుదేవ్. మీరు అందరూ పక్కనే ఉన్న తిమ్మలపల్లి ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. జై గురుదేవ్. రాని వాళ్ళు రావాలి. ఇంకా కొంచెం సాధన చేసి ఇది పద్మాసనం. నమస్కార స్థితి అంటే ఇలా ఉండాలి. ప్రణామ స్థితిలో ఉండాలి. ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకొని చేయాలి. చెప్పండి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. मातृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव. ओम श्री गुरुभ्यो नमः. अక్కడే మీ అమ్మానాన్నకి మీ గురువులకి మీ ఇష్టదైవానికి అందరికీ నమస్కరిస్తూ నేను మీకు నమస్కరిస్తూ అందరికీ జై. ఇక్కడ ఇలా 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 కూర్చున్నాను. సుఖాసనం. ఇలా కూర్చున్నాను. వజ్రాసనం. అవకాశం ఉన్న వాళ్ళు వజ్రాసనం చేయండి. వజ్రాసనంలో ఉంటే మీరు ఇండైరెక్ట్గా మెడిటేషన్లో ఉన్నట్టు, ధ్యానంలో ఉన్నట్టు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. టవల్స్ ఏమైనా తెలుసుకుంటాడు. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 మూసారి ఉండాలి. వెరీ గుడ్. ఇప్పుడు భజన తగ్గట్టుగా చప్పట్లు కొట్టు బాగా పోయింది. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ. ఆనంద సాగర మురళీధర ఆనంద సాగర మురళీధర ఆనంద సాగర మురళీధర మీరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల మీరా ప్రభు రాధే
श्याम वेणुगोपाल मीरा प्रभु राधे श्याम वेणुगोपाल मीरा प्रभु राधे गट्टिया वेणुगोपाल नंद यशोदा आनंद किशोरा नंद यशोदा आनंद किशोरा जय जय गोकुल बाला आनंद गोपाला जय जय गोकुल बाला जय जय गोकुल बाला आनंद गोपाला आनंद सागर मुरलीधर मीरा प्रभु राधे श्याम वेणुगोपाल आनंद किशोरा जय जय गोकुल बाला जय जय गोकुल बाला आनंद सागरा मुरलीधरा आनंद सागर मुरलीधर జయ గురుదేవ్ నెమ్మదిగా కళ్ళు తెరవండి వజ్రాసనం ఎలా బయట రావాలని నేను చెప్తాను ఇలా పిడికిలు చేసుకోండి నేను కూడా గత 15 సంవత్సరాల క్రితం యోగా కార్యక్రమానికి ఆహ్వానించి నా గురుదేవుడు రమేష్ ఆచార్య గురూజీ ఈరోజు వారు కార్యక్రమాల్లో భాగం ఉన్నందువల్ల ముందుగా వారికి పాదాభివందనాలు. యోగా గురించి ఎంత చెప్పినా తక్కువనే. నేను నిజంగా కూడా 15 సంవత్సరాల క్రితం 16-17 ఏళ్ల క్రితం మద్యపానానికి మేము అలా అలవాటుగా ఉండేవాళ్ళం. అప్పట్లో మా గురువు ఆచార్య రమేష్ గురూజీ ఇక్కడ యోగా కార్యక్రమం నిర్వహించినప్పుడు శిబిరం పెట్టినప్పుడు చాలామంది మేము మిడ్జిల్ వాస్తవ్యం అందరం కూడా పార్టిసిపేట్ చేసి అప్పుడు మాకిచ్చిన సందేశాన్ని మా గురువు ఇచ్చిన సందేశానికి ఆ రోజు అనుసరించి అక్కడి నుంచి 18 సంవత్సరాలైంది నేను మద్యపానాన్ని బంద్ చేసి అక్కడి నుంచి రోజుకు వాకింగ్లో కూడా నా వెంట నా మిత్రులు కూడా వస్తారు. వాళ్ళకు కూడా చెప్తా యోగా చేయడం వల్ల మనంతా ఆరోగ్యం అంటే ఇలా నాకు 50 సంవత్సరాలు నేను ఇట్లా ఒక్క నెలగిలో యోగా చేసిన అనుకో 30 సంవత్సరాలకు బ్యాక్ వెళ్ళిపోతాం. అంత ఆరోగ్యంగా ఉంటుంది. నిజంగా కూడా యోగా చేయాలి. అందరు ఒకప్పుడు అన్నారు ఏం యోగా మీద అన్నారు, కానీ దాని అర్థం చేసే వాళ్ళకే తెలుస్తుంది. దయచేసి మీరు కూడా మా ఆచార్య గురుదేవ్ రమేష్ గురూజీ వారి ప్రియ శిష్యులు రామాంజనేయులు గురూజీ మేమంతా ఒకేసారి యోగాలో పాల్గొన్నాం. మా రామాంజనేయులు గురూజీ అట్లే కంటిన్యూగా వస్తూ ఆర్థికంగా కూడా ఒకప్పుడు రామాంజనేయులు గురూజీ ఆర్థికంగా ఇబ్బంది ఉండేవారు. వారి ప్రతి యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భగవంతుడు వాళ్ళకు కూడా రియల్ ఎస్టేట్లా వాళ్ళ కుమారుడు సినిమా యాక్టర్గా ఈరోజు మంచి రంగంలో ఉన్నారు. నిజంగా కూడా ఆయన ఫ్రీగా సేవ చేస్తాడు. నిజంగా ఒకసారి మనం రామాంజనేయుల గురించి నిజంగా కూడా ఒకసారి గట్టిగా చెప్పట్టు కూడా ఎంత నాకు ఆప్యాయతగా ఉంటుంది తెలుసా. ఒక 200 మంది 300 మంది యోగాలో నాకు మిత్రులు ఉన్నారు. భాస్కర్ గౌడ్ అని నర్సంపల్లి సినిమాలో విలన్గా నటిస్తాడు. ఆయన కూడా ఇట్లే ఉండేవాడు. యోగాకు కనెక్ట్ అయిన తర్వాత సినిమాలో కూడా అదృష్టం వచ్చి ఆయన విలన్గా నటిస్తాడు. నాకు చాలామంది మిత్రులు ఉన్నారు. నేను నిజంగా కూడా నాకు నిన్న వెంకటేష్ ఫోన్ చేసి నాకు అన్న ఇట్టి పరిస్థితుల్లో యోగా కార్యక్రమం రావాలంటే నాకు ఉదయం ఇలా హైదరాబాద్ పోవాలి. నా తమ్ముడు నిజంగా తమ్మి నాకు అంత అదృష్టం నేను వస్తా అని చెప్పి హైదరాబాద్ ఆపుకొని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నా. నాకు నిజంగా కూడా నాకు యోగా అంటే చాలా ఇష్టం. దానిలో భాగంగా ఉదయం పూట నేను చెప్తా మా వాళ్ళకు ఒక 10 నిమిషాలు నేను వాకింగ్ పోయిన ఆడ నేను ఒక 2-3
ఇప్పుడు లాస్ట్కి చెప్పిండా మనకేంది ఈ బ్యాక్ పెయిన్ నిజంగా కూడా అదొక్కటేసే సార్ ఎంత ఆరోగ్యంగా ఉంటామంటే మనం 50 సంవత్సరాలు ఉన్న 30 ఏళ్ళ కింద వెళ్ళిపోతాం. చాలా నిజంగా కూడా మనకు బ్యాక్ పెయిన్ కానీ నడుము నొప్పి నిజంగా కూడా మనం ఈ లాస్ట్ ఆసనం వేసి కదా మన సూర్య నమస్కారాలతో ముందు ఆ ఆసనం వేసిన అనుకో నిజంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడదు, సిగ్గుపడితే మనం ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది. యోగా 100కు 100% చేయాలి. ఎప్పుడు గురూజీ అంటాడు ఇది మేము వేసాం ముస్లిమ్స్ ప్రతిరోజు ఇంచుమించు 5 సార్లు నమాజ్ చేస్తాం కదా పద్మ. అది నిజంగా కూడా దాంట్లో తినేటప్పుడు కూడా వేసుకోవచ్చు. మనం ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వేసుకోవచ్చు. దయచేసి ఇక్కడున్న మహిళా తల్లులకు కానీ మా అన్నగారు అందరికీ చెప్తున్నా, దయచేసి మనం కూడా ఒక 2 సార్లు క్లాస్ పెడతాం. రమేష్ గురూజీ ఈరోజు యోగా గురించి అందరికి తెలుసు. మన ప్రధాని మోదీ గారు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి అని చెప్పేసి యోగా ఒకరోజు యోగా డేగా ప్రకటించి మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ప్రతి దగ్గర ప్రతి దేశంలో కూడా ఇవాళ యోగా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. నేను అమెరికా వెళ్ళాను లాస్ట్ మంత్. అక్కడ యోగా సెంటర్లు అక్కడక్కడ కనిపించినాయి. మనకుండే 24 గంటల్లో ఒక అరగంట గంట యోగా చేసినట్టయితే మన బాడీ మన అదుపులో ఉంటుంది. ఈరోజు చిన్న చిన్న పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, కంటి చూపు పోతా ఉంది, కిడ్నీలు పోతా ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లం వస్తూ ఉంది. ఎన్నో చెడు అలవాట్లకు అలవాటు అవుతా ఉన్నారు. ఈ యోగలో ఈ గురూజీలు చెప్పినట్టుగా వింటే మంచి అలవాట్లతో పాటు ఆరోగ్యం మన అదుపులో ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. డబ్బులు ఎప్పుడైనా సంపాదించవచ్చు, డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఆరోగ్యం ఒకసారి పోయినట్టయితే తిరిగి తీసుకురావడం చాలా కష్టం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అందరూ యోగా చేయండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. జై భారత్, జై మోడీ. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన పుర ప్రముఖులకు మరియు పిల్లలకి, అదేవిధంగా ఈరోజు యోగా డే కండక్ట్ చేసినందుకు చేయుత వాళ్ళకి అందరికీ కూడా నా యొక్క నమస్కారము. యాక్చువల్గా మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా దాదాపుగా ఒక 15-20 రోజుల నుంచి యోగా ప్రోగ్రామ్స్ అనేది చేస్తూ ఉన్నాము డైలీ. ప్రతి స్కూల్స్లో కానీ, తర్వాత ఎక్కడైతే గ్యాదరింగ్స్ ఉంటాయో గ్రామ సభలు, ఇప్పుడు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి కదా, అక్కడ కూడా యోగా గురించి చెప్తూ ఉన్నాము. అయితే మనకి ప్రజెంట్ ట్రెండ్ ఒకటి ఉంది, ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. అన్నీ కూడా పాత తరం సంబంధించినవి వాడుతున్నారు. హెల్త్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా చాలామంది చిరుధాన్యాలు తింటున్నారు ఈ మధ్యన, గమనించడం లేదు. ఎప్పుడు తినేటోళ్ళు చిరుధాన్యాలు మన తాతలు ముత్తాతలు తినేటోళ్ళు. ఎందుకంటే డయాబెటీస్ ఎక్కువైపోయినాయి. దానివల్ల దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ చిరుధాన్యాలు చాలా టిఫిన్ సెంటర్లు కూడా వచ్చినాయి, చిరుధాన్యాల టిఫిన్ సెంటర్స్ కూడా వచ్చినాయి. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది ఎందుకన్నారంటే, ఇప్పుడు కూడా మనము ఈ యోగా అనేది మన పూర్వీకులు మన పాత తరం వాళ్ళు చేస్తూ ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏమైంది, పొద్దున్నేస్తే స్కూల్స్కి వెళ్ళడం, పొద్దున్నేస్తే ఆఫీస్లకు వెళ్ళడం, పొద్దున్నేస్తే వాళ్ళకి ఒక మొత్తం పనిలోనే గడిచిపోతుంది. కానీ వాళ్ళ శరీరం మీద శ్రద్ధ పెట్టే టైం కూడా ఉండట్లేదు. కాబట్టి ఈ సందర్భంగా, ఈ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు చెప్పేదంటే, ప్రతిరోజు ఒక 20 నుంచి 30 నిమిషాలు కేటాయిస్తే చిన్న ఇందాక గురువుగారు చెప్పినట్టు చిన్న ఆసనాలు చేయడం, అట్లీస్ట్ మనకి ఇందాక చెప్పినట్టు వజ్రాసనం ఒకటి, తర్వాత నౌకాసనం ఒకటి, సూర్య నమస్కారం ఒకటి, అండ్ ఫైనల్గా ప్రాణాయామం. ఇవి చేసినామంటే మనకి 90% జబ్బులు రావు. అది గుర్తుపెట్టుకోండి. సో శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది, మానసికంగా ఆరోగ్యకరంగా ఉంటాము, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం. యోగా అనేది మన లోపల చాలా మార్పులు తెస్తుంది. ఇందాక గౌసన్న చెప్పినట్టు అసలు మన బాడీ తీరే మారిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, యోగా వల్ల మనం వెయిట్ లాస్ కూడా అవుతాం. ఈ వెయిట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, చాలామందికి తెలియదు, BMI అంటాం, బాడీ మాస్ ఇండెక్స్. ఇది కరెక్ట్గా 18 to 22 మధ్యలో ఉండాలి.
ఇది ఉంటేనే మన బాడీలో అవయవాలు కానీ అన్నీ కానీ కరెక్ట్గా పనిచేస్తాయి. 22 దాటి 26 వరకు వచ్చిందంటే ఓవర్ వెయిట్ అంటాం. ఇక 26 దాటిందంటే ఇంకా అది కంప్లీట్గా అవుట్ ఆఫ్ కంట్రోల్. సో చాలామంది ఏమవుతుందంటే 25 అబోనే ఉంటున్నారు. వాటి వల్ల ఏమవుతుంది, వాళ్ళ బరువు అంతా మోకాల మీద పడి మోకాల నొప్పులు వస్తున్నాయి, బ్యాక్ మీద పడి బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి. సో ఓవర్ వెయిట్ అనేది ఇటువంటి దానికి అన్నిటి కూడా కారణమవుతుంది. కాబట్టి యోగాసనాలు చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతాము. మర్చిపోయారు అప్పుడే. మళ్ళా ఈనాటి ప్రపంచ యోగా దినోత్సవ పురస్కరించుకొని వచ్చిన రామాంజన గురూజీకి, సాధకులకు అందరికీ కూడా ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనిషి ఆయుష్ ఎన్నేళ్ళు చెప్పండి, చెప్పాలి. మనిషి ఎన్నేళ్ళు బతారు అంటారు, చెప్పండి ఎన్నేళ్ళు బతారు మనిషి? తప్పు. పూర్వము ఈ యోగా వల్ల మన ఋషులు కానీ మన పెద్దలు కానీ 200 ఏళ్ళు 300 ఏళ్ళు ఉడక బతికారు. ఇప్పటికి కూడా తపస్సు చేసిన వాళ్ళు అంటే ఇంటారు చాలా మంది 200 ఏళ్ళు 150 ఏళ్ళని. జీవనానికి నిమిత్తం లేనే లేదు. ఆరోగ్యంగా ఉంటే మనిషి 130 ఏళ్ళు, ఈ మధ్యకాలం వస్తుంది 113 ఏళ్ళు, 112 ఏళ్ళు ఉడక ఇప్పుడు ఫంక్షన్ చేస్తున్నారు 112వ జన్మదినోత్సవం అని. అంటే వాళ్ళ ఆరోగ్యంగా ఉండడం వల్ల వారికి అదృష్టం వచ్చింది. కాబట్టి మనందరం కూడా చెడు అలవాట్లను పక్కకెట్టి, చిరుతిళ్ళను పక్కకెట్టి మంచి గట్టి ఆహారం తిని రోజుడుక యోగా సాధనలో ఉంటే మన ఆయుష్ను పెంచుకున్న వాళ్ళమవుతాము, మన డబ్బును ఆదా చేసుకున్న వాళ్ళమవుతాము. మన దవాఖాన తిరగాల్సిన పని ఉండదు. ఇప్పుడు గురుజీ చెప్పినట్టు ఇన్ని ఆసనాలు వేస్తే ఎన్ని పోతున్నాయి, కడుపు ఉబ్బితే అన్ని రోగాలు వస్తాయి. కాబట్టి కడుపు తగ్గితే అంత ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజును మనం మార్గంగా తీసుకొని ప్రతిరోజు కూడా ఒక 20 నిమిషాలు అర్ధ గంట మీరందరూ కూడా ప్రతినిత్యం మీరు మీ ఇంట్లో ఉన్న మీ వాళ్ళందరితో కూడా చేపిస్తే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి మీరందరూ కూడా యోగాను అభ్యసిస్తూ మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తూ మరొకసారి మేము పిలవంగానే వచ్చినటువంటి రామాంజన గురూజీ గారు గత 11వసారి ఇక్కడికి రావడం స్టార్ట్ అయిన ప్రపంచ యోగా దినోత్సవం స్టార్ట్ అయినప్పటి నుంచి రామాంజన గురూజీ గారు ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా ఫస్ట్ మనకు వచ్చి తర్వాత బయట వాళ్ళకు టైం ఇస్తాడు. కాబట్టి మరొకసారి రామాంజన గురూజీ అందరినీ గట్టిగా చప్పడతో ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి అవకాశం ఇచ్చిన చైత స్వచ్ఛంద సంస్థ బృందానికి మొత్తానికి మరొకసారి వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ గా నిర్వహించిన చైత స్వచ్ఛంద సంస్థ వారికి మరొకసారి అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలిసి ముగిస్తున్నాను. ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. తనువును, మనసును, ఆత్మను ఏకం చేసే సాధనే ఈ యోగా. యోగా చేయడం వలన శారీరకంగా మరి దృఢత్వంగా మరి మేధాశక్తిని పెంపొందించడంలో మరి యోగా చాలా ఉపయోగపడుతుంది. ఈ యోగా అనేది మరి ఎప్పటి నుంటో మనకు ఉన్నది. కానీ నరేంద్ర మోడీ గారు 2015 జూన్ 21న మరి అంతా ఐక్యరాజ్య సమితిలో మరి ఏర్పాటు చేసి ఈ ప్రపంచంలో 186 దేశాలలో ఈ యోగా కార్యక్రమాలు మరి దిగ్విజయంగా నడుస్తున్నది. యోగా ద్వారా మరి అందరం కూడా దృఢత్వంగా ఒక శక్తివంతమైనటువంటి దేశంగా తయారు కావాలనేటువంటి ఆలోచన సంకల్పంతోనూ వారు తప్పకుండా అంటే ఎప్పటి నుంటో ఋషులు మునులు ఎప్పటి నుంటో స్టార్ట్ ఉంది. కానీ దీన్ని అందరితో మర్చిపోకుండా అందరం కూడా యోగా సాధనాల ద్వారా మరి మేధాశక్తితో మరి శారీరక దృఢత్వంగా ఉంటే ఈ దేశంలో మరి అందరూ మరి బాగుండాలనేటువంటి లక్ష్యంతో వారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగానే మరి అందరం కూడా మరి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి గతంలో మరి మేము కూడా ఇందాక మా గౌస్బాబాయ్ గారు చెప్పినట్టు గత 15 ఏళ్ల క్రితము చాలా మరి క్యాంపులు పెట్టి దాదాపుగా మేము మిర్జిల్ మండలం మిర్జిల్ గ్రామంలో మరి 100 సంఖ్యలో మరి యోగా సాధన చేయడం జరిగింది. మరి అదే విధంగా మరి ఇప్పుడు కూడా చేయడానికి మరి రామాంజన గురూజీ గారు ప్రతిసారి మరి యోగా అంతర్జాతీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో వారు పదే చెప్తుంటారు. ఈ ఒక్కరోజు కాకుండా మరి ఎల్లవేళలా ఈ కార్యక్రమం చేసినట్లయితే
నేను తప్పకుండా రావడానికి మరి సిద్ధం అని చెప్పేసి మీరు ఏ టైం పిలిచినా ఎప్పుడు పిలిచినా నేను రూపాయి తీసుకోకుండా మరి స్వచ్ఛందంగా మరి మీకు అందరికీ నేర్పించడానికి సిద్ధం అని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ రోజు నుండి మన అందరూ సంకల్పం తీసుకొని పెద్దలు వెంకటేశ్వర కావచ్చు, మా గ్రామ పెద్దలందరూ కూడా దీన్ని అనునిత్యం దీన్ని సాధన చేసినట్లయితే మన గ్రామంలో మరి యోగా ద్వారా మరి ఇందాక చెప్పినట్టు చాలా చెడాలట్లకు కూడా మరి దూరమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇది నిరంతరం కూడా మరి ప్రారంభించడానికి పెద్దలందరూ కూడా కృషి చేస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చేయుత సభ్యులకు మరియు మా ముఖ్యంగా రామచంద్ర గురుజీ గారు గత 11 ఏళ్ల నుండి మాకు పిలువగానే వచ్చినటువంటి గురూజీ గారికి కూడా ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై గురుదేవ్. యోగా ప్రపంచ దినోత్సవం ఈరోజు ఇక్కడ నిర్వహించడానికి ఇక్కడ స్వచ్ఛంద సంస్థ వెంకటేష్ గారు ఇక్కడ నడిపించడం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ 15 సంవత్సరాల కిందట ఇక్కడ ఇది మీకు ఎవరికి తెలియక ముందే యోగా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా వెంకటేష్, ఇక్కడ గౌసన్న, మేము, సంపద, మా మిత్రులందరూ కలిసి బాలరెడ్డి అందరం కలిసి ఇక్కడ మొట్టమొదటి స్టార్ట్ చేసినాం. దానికి రామంజ గురూజీ నిత్యం రమేష్ గురించి పెద్ద గురించి ఉండే రామంజనేయుల గురించి మాకు ఇక్కడ రోజు వచ్చి ఏ రకంగా చేయాలనేది నేర్పించేది ఉండే. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే యోగా చేయడం వల్ల ప్రశాంతత దొరుకుతుంది. తర్వాత మనం చేసే పని ఏ రకంగా అంటే నిబద్ధతతోటి చేయడం జరుగుతుంది. కాబట్టి యోగా చేయడం వల్ల అన్ని రకాల కూడా లాభం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా యోగా చేయాలి. అయితే ఇక్కడ ఆ యోగా చేసిన తర్వాత చాలా టైం ఉండే, ఇప్పుడు ఎవరికి కూడా టైం లేదు చేయడానికి. కదా కనీసం చెప్తే కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ ఉన్న మన పెద్దలందరూ కూడా ఇక్కడ స్వచ్ఛంద సంస్థ ఇక్కడ ఉన్నటువంటి వెంకటేష్ గారికి కూడా చెప్పడం ఏంటంటే ఒకవేళ అవకాశం ఉంటే మన ఊళ్ళో ఎవరైనా మాట్లాడి రోజు ఒక 1/2 అవర్ ఇక్కడ ఆ స్కూల్లోనో కానీ ఇక్కడ పెడితే బాగుంటుంది అనేది నా ఆలోచన. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వెంకటేష్ గారికి ధన్యవాదాలు తెలుస్తున్నా. ముఖ్యంగా రామాంజనేయుల గురుజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రపంచ ఆరోగ్య యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడున్న బిజీ లైఫ్లో యోగా అనేది ఇప్పుడున్న పిల్లలకి ఎవరికి తెలియట్లేదు. ముఖ్యంగా సెల్ ఫోన్లో మయం అయిపోయింది కాబట్టి సెల్ ఫోన్లు చూస్తున్నారు పిల్లలందరూ. యోగా గురించి, యోగా ప్రాముఖ్యత గురించి మనం సపరేట్గా మండల కేంద్రంలో క్లాసులు నిర్వహించాలనేది నా అభిప్రాయం. దీన్ని పెద్దలందరూ గౌరవించి యోగా క్లాసులు నిర్వహించి యోగా ప్రాముఖ్యత తెలియజేస్తే విద్యార్థులు ఆరోగ్యాలతో ఉంటారనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు యోగాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా రామాయణ గురువు గారు ప్రతి సంవత్సరము ఎర్లీ మార్నింగ్ వచ్చి యోగా కొన్ని ట్రిప్స్ చెప్పి ఇలా ఉంటుందని చెప్పడమే కానీ పూర్తి స్థాయిలో యోగా నేర్చుకోవాలని ఉంది. అలాంటి అవకాశము ఇక ఉన్న పెద్దలందరూ ఒక మంచి నిర్ణయం తీసుకొని మిర్జిలో ప్రత్యేకంగా యోగా తరగతులు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న పెద్దలకి ఈ యోగా అనేది ఇప్పుడు అంటున్నారు. మేము చిన్నగా ఉన్నప్పుడు మా బాపు 50 సంవత్సరాల కింద మా అన్నలకి ఆసనాలని అక్కడ నేర్పించింది. చార్నగర్లో మలయాళ స్వామి అని ఆశ్రమం ఉండే, అక్కడ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి మా అన్న వాళ్ళకి పెద్ద పెద్ద ఆసనాలు, అవి తల కిందికెట్టడం అని చాలా పెద్ద ఆసనాలు అవన్నీ నేర్పిస్తుండే. నేను చూస్తుంటే అప్పుడు ఆసనాలు అంటే ఏందో నాకు తెలియదులే అనుకునేది. ఇప్పుడు దాన్ని లేటెస్ట్గా మారిపోయి యోగాగా మారిపోయింది. ఇంకోటి ఆరోగ్యం అంటే కేవలం శారీరకంగా ఫిట్నెస్గా ఉండడమే కాదు, మానసికంగా కూడా ఉండాలి. శారీరకంగా అంటే ఉరకడం, బీపీ, షుగర్ అట్లా ఆరోగ్యం కాదు. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే మనము ధ్యానం చేయాలి. ధ్యానం చేసి మైండ్ అనేది ఫ్రెష్ అయిపోయి అప్పుడు శారీరకంగా మానసికంగా 2 ఆరోగ్యం అంటారు దాన్ని. ఇంకోటి ఒక ఆసనం చేయించిండు ఆ సారు, పడుకొని కాలు పైకి లేపిత. అది చేయడం వల్ల ఆడవాళ్ళకి ఇప్పుడు పీసీఓడి అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది రాకుండా కూడా మంచిగా కంట్రోల్లో ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. హెల్త్ ఈజ్ వెల్త్. మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఒక క్షణం ఆయుస్సును కొనలేము. ఇది నగ్న సత్యం. జీవితం అంటే మనం ఏదో ఆస్తిని సంపాదన కాదు, ఆరోగ్యంగా ఉన్నన్ని రోజులు మనస వాచ కర్మన బతకడం అనేది జీవితం. ఇప్పుడు రాజన్న ఒక క్వశ్చన్ వేసిండు, మనిషి ఎన్ని రోజులు బతకంటే 160 ఏళ్ళు. అంటే ఆరోగ్యంగా బతకాలంటే 160 ఏళ్ళు బతకాల్సింది
మనం గవర్నమెంట్ కాడికి వస్తే 60, 61, 62 కాడికి వచ్చింది. గుడి కాడికి వస్తే 100 రూపాయలు ఇస్తేనేమో శతమానం అంటాడు. 100 ఇవ్వకుండా 10, 20 ఇవ్వనుకో ఆయన ఇష్టం వచ్చింది అంటాడు. ఒక చిరునవ్వు నవ్వుతే 5 నిమిషాల వయసు పెరుగుతుంది. ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు? తదస్థ దేవతలు ఎప్పుడు తదస్తు అంటుంటారు. కాబట్టి సాధన అనేది ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం. సాధన అనేది రాయచెంబు లాంటిది కాబట్టి కాదు, రాయచెంబు లాంటిది. ఒక రోజు తోమి చుట్టాలు వచ్చినాడు తోమి మళ్ళీ తెల్లారు తోమకపోతే ఎట్లుంటుంది? కిచెన్లో బ్లాక్గా కనబడుతుంది. మన సాధన కూడా ఎవ్రీ 1 minute ఇస్ లర్నింగ్ ఇన్ లైఫ్ అంటాం. కాబట్టి చాలా సమయం మామూలుగా అతీతమైంది. కాబట్టి మీకు చెప్పే ఒకే మాట, ప్రాక్టీస్లో సాధనలో ఉందాం. మీకు ఏదైనా అవకాశం ఉండాలంటే నేను ఈ పక్కనే తిమ్మన్నపల్లి నాది కలగుర్తిలో ఉంటా. మీకు సదా మీ సేవలో ఎప్పుడన్నా వచ్చి మీకు ఏది నేర్పియాలన్నా ఏదన్నా దానికి నేను ఈ రోజు కూడా మళ్ళీ మాటిస్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేస్తారంటే వచ్చి నేను ప్రాక్టీస్ చేయించుకోవడానికి, లేదు మీరు యోగానే నేర్చుకుంటారంటే గురువుల ఆధ్వర్యంలో యోగా నేర్పించడానికి కూడా ఈ చిన్న పిల్లలు కానీ అందరికీ అవకాశం ఇస్తుంది. ఈ గోల్డెన్ ఆపర్చునిటీ అంటాం. ఈ 11వ ప్రపంచ యోగా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. చాలామంది పెద్దలు మాట్లాడాల్సింది ఉంది, జర కాలం లేనందుకు సమయం లేనందుకు సందర్భం మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడదాం. అందరికీ జై గురుదేవ్. హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? అలాగే ఉండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ జై గురుదేవ్. థ్యాంక్ యూ గురూజీ. మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అందరం. అదేవిధంగా సంపతన్న గారు. అందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన పెద్దలకు, యువతి యువకులకు అందరికీ కూడా మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంతకుముందు పెద్దలు వక్తలు చెప్పినట్టు యోగా దినోత్సవం సందర్భంగా మాత్రమే కాకుండా నిత్యం ప్రతిరోజు మనం యోగా చేయడం వల్ల ఆరోగ్యకరంగాను మరియు శారీరక దృఢంగాను మరియు మానసికంగాను జ్ఞాపక శక్తి పెరుగుదలకు యోగా ప్రముఖ పాత్రను వహిస్తుంది. కాబట్టి ప్రతిరోజు నిత్య యవనంగా ఉండాలన్నా, మనం దైనందిన జీవితంలో ప్రముఖ పాత్రను అంటే ఆరోగ్యకరంగా ఉండాలంటే యోగా కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు ఈ ప్రపంచంలో టెన్షన్ పడుతున్న ఈ తరుణంలో ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆ రిలీఫ్ని మనం పొందడం వల్ల ఆరోగ్యకరంగాను ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతిరోజు మనం కూడా యోగాను ప్రోత్సహించాలి. యోగా ఈ ఒక్క రోజునే కాకుండా ప్రతిరోజు యోగా క్లాసులు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ రామాంజనేయ గురువు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చేయుత సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకు ముగిస్తున్నాను. యోగా డే సందర్భంగా విచ్చేసిన అందరి కూడా పేరున ధన్యవాదాలు చేసుకుంటూ, ముఖ్యంగా స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, మా మండల వైద్యాధికారి గారికి, సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మేము ఆలస్యమైంది వేరే పనుల చేత. ఏదేమైనప్పటికీ మనిషికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము మరి వ్యాయామం ద్వారా, మరి యోగా ద్వారా చాలా ప్రాముఖ్యత అని చెప్పి ఈరోజు ప్రపంచం అంతా కూడా గుర్తించింది. అందరూ కూడా మన దినచర్యల్లో యోగా అనేది ఒక అలవాటుగా చేసుకొని నిరంతరము యోగా సాధన చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందడమే కాకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా పొందే వ్యక్తులుగా మనం జీవిస్తాం. మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలకు, మన శరీరంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఈ యోగా చేయడం ద్వారా సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందేవారంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, విశేషణ అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కార్యక్రమానికి విచ్చేసిన యోగా సాధకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. యోగా అంటే ఇంతకుముందు రామాంజనేయ గురూజీ గారు చెప్పారు, కలయిక. యూజీ అనే సంస్కృత పదం నుండి పుట్టిందే యోగా అనే పదం. కలయిక దేని యొక్క కలయిక అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళకు వర్డ్ చెప్పారు. వాట్ ఈస్ ద మీన్ బై యోగా? యోగా మీన్స్ is a personal soul mingled with the universal soul. మనిషి యొక్క ఆత్మ
విశ్వం యొక్క ఆత్మతోనే తదేక అనుభవం పొందడమే యోగా. ఒక ఆత్మ తనకు తాను చరించడం కాదు, తన ఆత్మ ప్రపంచ ఆత్మను మొత్తము తనగా భావించడం. ఈ యూనివర్స్ మొత్తము ఒకే వ్యక్తిగా, ఒకే సంస్థగా, ఒకే ఆధిపత్యత్వం పొందిన మానవిక దైవత్వాన్ని పొందడమే యోగా అనే విషయాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు. మన పతంజలి వాళ్ళు 5000 సంవత్సరాల క్రితమే యోగా అనేది ఎప్పటి నుంచో ఉంది. ఆది యోగి నుండి నేడు అత్యాధునిక మానవుని వరకు కావలసిన మొట్టమొదటి ప్రక్రియ ఏదైనా ఉందంటే అది యోగా ప్రక్రియనే. 197 యోగ ప్రక్రియలను పతంజలి యోగ మహర్షి గారు 8 అష్టాంగ మార్గాలుగా విభజించడం జరిగింది. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ మరియు సమాధి, ధ్యానం. 8 అష్టాంగ యోగా మార్గాలు. ఇందులోపల మొట్టమొదటి యమ నియమ. యమ నియమ అనేటివి మనిషి యొక్క నైతిక శిక్షణకు, మన శరీరాన్ని సౌష్ఠవం పెంచుకోవడానికి, ఆరోగ్యం సమస్థితిలో ఉంచాలి. ఈ శరీరము గాలిని సమస్థితిలో ఉంచే పద్ధతినే ప్రాణాయామం. ప్రత్యాహార అంటే మన శరీరంలో పంచేంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, చర్మము, ఇవన్నిటిని మనసు నుండి విడిపోకుండా మన మనసు ఏది చెప్తే అది మాత్రమే చేసే స్థితిలో ఉంచేదాన్నే ప్రత్యాహార అంటారు. మూడవది ధారణ. ధారణ లోపల 2 రకాలు ఉంటాయి. ఒకటి భృకుటి ధారణ, రెండవది నాసికాగ్ర ధారణ. అంటే 2 కళ్ళ లోపల మధ్యలో ఉన్న స్థానాన్ని చూస్తూ చేసే పద్ధతిని ఒక ధారణ, రెండోది మన ముక్కు కొరను నాసికాగ్రం నుండి చూసే పద్ధతిని నాసిక. ఈ 2 పద్ధతుల ద్వారా ఒక విషయాన్ని తదేక దృష్టితో చూస్తూ చేసే పద్ధతిని ధారణ అంటారు. మూడోది ధ్యానం. దాని అంటే ఒకే విషయం పైన, ఒకే లక్ష్యం పైన కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు చేసే పద్ధతిని ధ్యానం అంటారు. మూడోది సమాధి స్థితి. సమాధి స్థితి అంటే ధ్యానము సాధకుడు ఏ సాధన అయితే చేస్తున్నావో ఆ సాధన, సాధకుడు, ధ్యానము 3 ఒకే స్థానంలో ఉండేదాన్నే సమాధి స్థితి అంటారు. ఆ సమాధి స్థితి పొందిన వ్యక్తి రమణ మహర్షి లాగా లేదా గొప్ప గొప్ప యోగుల్లాగా భగవంతునితో సమానంగా తీర్చిదిద్దబడతారు. ఎప్పుడైతే ఈ యోగ అష్టాంగ యోగ సాధనలు చేస్తారో వాళ్ళ లోపల దాదాపు 7 కోశాలు అభివృద్ధి చెందుతాయి. ఒకటి, ఇంతకుముందు రామాంజన్ గురించి బాగా చెప్తున్న వాటి గురించి, అన్నమయ కోశము, మన శరీరంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలనేది అభివృద్ధి చెందుతుంది. రెండోది ప్రాణమయ కోశం, ఏ విధంగా మనం ఆక్సిజన్ ను మెయింటైన్ చేయాలి, గాలిని పీల్చుకోవాలని విషయం. మూడోది జ్ఞానమయ కోశం, మనం ఎటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఆనందమయ కోశం, ఏ విధంగా ఆనందంగా ఉండాలి. మూడోది విచక్షణ, అదేవిధంగా చిట్టచివరిది ఆత్మ, మన యొక్క ఆత్మ యొక్క గొప్పతనం ఏందని చెప్తుంది. ఈ విధంగా ఇటువంటి అష్టాంగ మార్గాల ద్వారా మన లోపల ఉండే కొన్ని విషయాలను డెవలప్ చేసుకుని ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడేదే యోగా మార్గము. ఈ యోగా మార్గం ద్వారా 5000 సంవత్సరాల నుండి ఇప్పటికి మోహంజదారో మన పాకిస్తాన్ లో ఇప్పటికున్న మోహంజదారో చేసినప్పుడు, కూల్చినప్పుడు అందులోపల ఒక సాధనకు సంబంధించిన ఎన్నో శకలాలు బయటకు పడ్డాయి. యోగా అనేది ఇప్పటిది కాదు, కులపరమైంది కాదు, మతపరమైంది కాదు, జాతిపరమైంది కాదు. ఇది మానవాళి మనుగడకు, మానవాళి అభ్యున్నతికి, ఒక మనిషి యొక్క తన యొక్క నైపుణ్యతను పెంచుకొని తన ఆరోగ్యం ఉంటూ తన సమాజాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచేదే యోగా. యోగాలో మొట్టమొదటి కాన్సెప్ట్ అంటే నేను బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి, ఈ మంచిగుండే సమాజం లోపల మనమందరం ఉండాలి అని చెప్పేది యోగా కాన్సెప్ట్. కాబట్టి ఇటువంటి గొప్ప కాన్సెప్ట్ ఇచ్చిన మన యొక్క పూర్వీకులకు, మన యొక్క దేశ అభివృద్ధిలో పాల్గొంటున్న గొప్ప వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలుసుకుంటూ వారి యొక్క పాదాలకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. చివరగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు అన్న మార్కెట్ కమిటీ చైర్మన్. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా చేయుత సంస్థ వారు నిర్వహించిన యోగా కార్యక్రమానికి మేము ఉదయం 5 గంటలకు జడ్చర్లో పాల్గొన్నాం. 5 గంటల నుంచి ఇప్పటి వరకు అయింది. అయినా కూడా మా వెంకటేష్ అయినాక కూడా ఇక్కడ రామన్నాడు. ఖచ్చితంగా సంతోషం. మన జీవితంలో యోగా ఉంటే ఒక 10 సంవత్సరాలు ఎక్కువ బతాం. యోగా చేసినారు. యోగా లేకుండా సెల్ ఫోన్ చూస్తే ఒక 10 సంవత్సరాలు, 60 సంవత్సరాలు బతికేవాడు 50 సంవత్సరాలు. సెల్ ఫోన్ అనేది దూరం పెట్టి మన జీవితాన్ని
ఒక సుగమనం చేసుకోవాలంటే ఖచ్చితంగా రోజు 5 నుంచి 6 గంటల వరకే చేయండి. ఒక కార్యక్రమంగా పెట్టుకొని, జీవితంలో ఒక కార్యక్రమం పెట్టుకొని ఈ నిర్వహిస్తే మనం ఏ రోగము రాదు. ఈ హాస్పిటల్ పెట్టే పని మన సెల్ ఫోన్ ఒక 5 నుంచి 6 గంటలు పక్కకెట్టి మన జీవితాన్ని సుగమనం చేసుకుంటూ మన పక్కనున్నలకు కూడా ఈ యోగా కార్యక్రమం నేర్పుకుంటే మంచిగుంటుందని మనవి చేస్తున్నాం. ముఖ్యంగా మనము ఈ క్యాన్సర్ కానీ ఏ రోగం రాకుండా కూడా ప్రతి ఒక్క యోగా చేస్తే మనం బాడీ ఫిట్నెస్ ఉంటే ఏ రోగం కూడా మనకు దరిచేదని మీరందరూ ఖచ్చితంగా ఈ క్లాసులు నిర్వహిస్తే మంచిగా ఉంటుంది. మనం యోగా రోజు మాట్లాడుతున్నాం, మళ్ళా సంవత్సరానికి మాట్లాడుతున్నాం. అది పరిపాటిగా అయిపోయింది. రాజన్న పిలుస్తాడు, మేము కూకుంటాం, మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అంటున్నాం, చేస్తలేం. కానీ కనీసం మన కుటుంబ సభ్యులకు కానీ ఇతరుల మన స్నేహితులకు కానీ ఖచ్చితంగా వాకింగ్తో పాటు ఒక యోగా కార్యక్రమం చేయాలని, మీ జీవితాలను రోగా బారిన పడకుండా మీరు మీ జీవితాన్ని కాపాడుకుంటూ ఇతరులకు మనసు ప్రశాంతంగా ఉండాలంటే యోగా చేస్తేనే మంచిదని నా యొక్క అభిప్రాయం. ఖచ్చితంగా మీరు కూడా ప్రతిరోజు ఉదయం నుంచి 5 గంటల నుంచి 6 గంటలకు చేయాలని కోరుతూ ముగిస్తుంది. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి, ఇంకా గట్టిగా. రాజన్న దానా, నరేష్ దా, ప్రసాదనా దా, లాలు లాలు రా.